ఈ లోకంలో అత్యంత అదృష్టవంతురాలు ఎవరంటే భార్య యొక్క చిన్న చిన్న లోపాలను కూడా తన ప్రేమ కారణంగా చూడగలిగే భర్త దొరికిన ఇల్లాలు. అత్యంత అదృష్టవంతురాలు ఎందుకంటే విడిపోవడానికి కారణాలు వెతికి ఈ రోజుల్లో మన బలహీనతను కూడా ప్రేమించే భర్త దొరకటం గొప్ప వరం కాదంటారా? ఏ బంధమైనా విడిపోవడానికి ప్రధాన కారణం ముందు నేనే ఎందుకు మాట్లాడాలని ఎవరికి వారు అనుకోవడం కాదంటారా? ఏ భార్య అయినా తన భర్త దగ్గర నుంచి కోరుకునేది నగలు, డబ్బు, ఆస్తి, హోదా, కార్లు కాదు. తనకంటూ ఇచ్చే కాస్త సమయం, తనకు మాత్రమే పంచగల ప్రేమ. ప్రేమతో కూడిన సమయం లేనప్పుడు ఏ భార్య కూడా సంతోషంగా ఉండలేదు. గుర్తించుకోండి. ఎవరికి చెప్పుకున్నా తీరని దుఃఖం భార్యకు చెప్పుకుంటే తీరుతుంది. ఎందుకంటే ప్రతి మగవాడికి భార్య ఒక శక్తి. ఆ శక్తిని అర్థం చేసుకుంటే ప్రతి మగవాడి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. భార్య అంటే బానిస కాదు, బాధ్యత. పెళ్ళి అంటే బానిసత్వం కాదు, బరువు. అంతకన్నా కాదు, మన మీద ఉన్న నమ్మకం. మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వారికి దూరంగా మన కోసం తన ప్రపంచాన్ని మార్చుకుని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళంటే ఏమిటో తెలియకుండా చూసుకోవడం తప్ప. గుర్తుంచుకోండి, ఏ భర్త అయితే తన కష్టాన్నంతటినీ కూడా మర్చిపోయేలా సేద తీర్చేది తన భార్యను నమ్ముతాడో ఆ భర్త అదృష్టవంతుడు. ఏ భర్త అయితే తనకున్న సమస్యలన్నీ కూడా ఇతరులు కాక తన భార్యతో మాత్రమే పంచుకోగలుగుతాడో అతడే గొప్ప భర్త. అందుకే ఏ విషయంలోనైనా తన భార్య తర్వాతే ఎవరినైనా నమ్మగలుగుతాడో. ఇక తన భార్య బాగుంటే తన కుటుంబం మొత్తం కూడా బాగుంటుందని నమ్మకం పెట్టుకునేవాడే నిజమైన భర్త కాదంటారా?